పక్కా లోకల్ నేను పక్కా లోకల్. జగన్నాథం. కాల్ మీ జగన్ డాడీ. దీనికని తక్కువ లేదు కానీ రిజల్ట్స్ వచ్చాయంట కదా. ఆల్ క్లియర్ డాడీ. రోల్ నెంబర్ చెప్పు, నేను చూస్తా. అంటే ఆల్ క్లియర్ నాన్నగారు. ఎప్పుడు చూసినా సెల్ పట్టుకొని తినడం కాదు, అప్పుడప్పుడు బుక్ పట్టుకుంటే పాస్ అయ్యేవాడివి. ఇంకా ఈ చదువులు నీతో కాదు కానీ నాకు తెలిసిన గుళ్ళో పూజారి పని ఇప్పిస్తా, చేసుకుంటుండు. అంటే నాన్నగారు అలా చేయదని నాన్నగారు. నాకు చదువు అంటే చాలా ఇష్టం నాన్నగారు. నేను బాగా చదువుకొని మీ పరువు నిలబెడతాను నాన్నగారు. ఒక్క సబ్జెక్ట్ అయినా పాస్ అయ్యి మాట చెప్పింటే నీ మాట వినేవాడిని. నీ పూజారి పనే కరెక్ట్, అదే చేసుకుంటుండు. ఎలాగో 3 ఏళ్ల నుంచి ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ కాలే, క్రెడిట్స్ కూడా లేవు. వాళ్ళు నన్ను డీటెయిన్ చేసేసారు. డాడీ చెప్పినట్టు పూజారి పని చేసుకోవడం బెస్ట్. రేయ్ వింటున్నావా? जय जय शक्ति युक्तुलिडु सिद्धि गणपति जय हो सै सै नट्टु वांगमूल नाट्य गणपति साहो దిస్ ఇస్ మై న్యూ వర్కింగ్ ప్లేస్ అనమాట. రేపటి నుంచి మనం ఇక్కడే. పూజారి గారు, అర్చన చేసి టెంకాయ కొట్టండి. సరే. దీర్ఘాయుష్మాన్ భవ. పూజారి గారు, అరే నువ్వేంట్రా జగన్నాథం ఇక్కడున్నావు? అంటే ఎలాగో అన్ని సబ్జెక్టులు పోయినాయి కదా, మా నాన్న ఇంకా ఫిక్స్ చేసేసాడు అనమాట. చదువుకోరా 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 అని సాయి కుమార్ వయసులో చెప్పిన వింటావా? అడిగేదో వీడు పెద్ద చదివినట్టు. సర్లే, ఎలాగో అయిపోయింది కానీ ఇక్కడ నుంచి నాకు అన్ని ఫ్రీ చూడు. ఇంకా నాకు ఇదో బొక్కనా? ఏరా ఈడే భలే ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు. ఏం ఎంజాయ్ రా, కాలేజ్ అన్న ఉంటే అమ్మాయిలు కలరింగ్ ఉంటుండే. ఈడ గుడి గుడి అంటారు కానీ ఇంతవరకు ఒక్క అమ్మాయి రాలే ఇంతవరకు. ఏందో నా కథ. అయినా రాజుగారు ఏంటి ఆ స్వప్నం అయిపోయినంట. ఆ స్వప్నం బాగుంటుంది. అసలు అమ్మాయిని చూడగానే మనసులో గంట కొట్టేయాల. ప్రదక్షిణాలు చేసినారా? లేదు. చేసిరండి. अस्मैक योग तस्मैक भोग रस्मैक राग हिन्दोळम् अङ्गाङ्ग तेज शृङ्गार भाव सुकुमार सुन्दरम् आचन्द तार सन्ध्या समीर नीहार हार भूपालम् आनन्द तीर बृन्दा विहार मन्दार सागरम् బడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపేసే శివదనా, గదిలో మదిలో ఎదలో సొదలో నీవే కదా గజగమనా. ఆశగా నీకు పూజలే చేయ ఆలకించింది ఆ నమకం, ప్రవరలో ప్రణయ మంత్రమే చూసి పులకరించింది ఆ చమకం, అగ్రహారాల కమల పాకల్లె తాకుతోంది తమకం. టెంకాయ అండి స్వామి, ఫస్ట్ నేను వచ్చినా కదా. బస్ లేడవా? లేడీస్ ఫస్ట్ అంటే యూ అన్ ఎడ్యుకేటెడ్ ఫెలో. ఓ మధు ఓ మధు నా మనస్సు నాది కాదు ఓ మధు. ఇక్కడ ఏం చేస్తున్నావు జగన్నాథం? పాట అయిపోయి ఇంటికి వెళ్తున్నాను నాన్నగారు. ఏం పాట?
రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురికి పెళ్లి చూపులకి ముహూర్తం పెట్టాలంట, పోయి పెట్టరాపో. అబ్బా నాన్నగారు ఓపిక లేదు నాన్నగారు, ఇప్పుడే పాట వేసుకొని వస్తున్నాను. ఏ ఆపరా నీ పాట. పోయి రెడ్డి వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతురి పెళ్లి చూపులకి ముహూర్తం పెట్టరాపో. సరే. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? లోపల ముహూర్తం పెట్టి పిలిచినారు. డైరెక్ట్ వెళ్ళిపోతా. అదే నేను బయట చేసేస్తా. ఓరి వీడి ఫ్రస్ట్రేషన్. అయ్యగారు ఎవరో పంతులు వచ్చారు. అయ్యగారు ముహూర్తం ఎలా పంపించారంట. రమ్మను. పిలిచినారు లోపల పో. నమస్తే రెడ్డి గారు. నమస్తే పంతులు గారు, కూర్చోండి. చెప్పండి రెడ్డి గారు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, ముహూర్తం పెట్టాలి. మంచి ముహూర్తం చూడండి. మే, ఏప్రిల్, మార్చ్, జనవరిలో పెళ్లి పెట్టుకుంటే ఫిబ్రవరిలో పెట్టుకోనికి ఉండదు. ఎందుకురా? జనవరిలో ఆల్రెడీ పెళ్లి అయిపోతే ఫిబ్రవరిలో 2 పెళ్లి చేస్తాం మళ్ళీ. వద్దొద్దు, చూస్తున్నా మంచి ముహూర్తం వస్తుంది. వచ్చే బుధవారం బాగుందండి. ఏ రోజు ఉంటుంది? ఏమన్నా పెట్టేసే ముహూర్తం ఖాయం చేయమను. వెళ్ళొస్తాను రెడ్డి గారు. సరే పంతులు గారు. పంతులు గారు దక్షిణ తీసుకోండి. అబ్బా, నువ్వేంటి ఇక్కడ? ముహూర్తం పెట్టనీకి వచ్చా. నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఇల్లే. నువ్వు ముహూర్తం పెట్టింది నా పెళ్లికే. ఎద్దవా గేమ్ ఆడుతుంటే డిస్టర్బెన్స్ ఒకటి. హలో, ఎక్కడున్నారా? నేనా? మిద్ద పైన ఉన్నారా? ఏ రెంట్ గట్ల రూమ్ లో దొబ్బేసినారా? ఏంలే, ఊరికే రూమ్ లో బోర్ కొడుతుంటే చల్లగాలి కోసం పైకి వచ్చారా? ఎండాకాలంలో చల్లగాలేంట్రా. సర్లే నేను వస్తున్నా. సరే రారా. చెప్పరా, ఎందుకు వచ్చావు? ఏమైందిరా? ఏం లేదు. అరే జగన్నాథం, ఏమైందిరా? ఇప్పుడు చెప్పు ఏమైందో. ఆ కీర్తి నాకు హ్యాండ్ ఇచ్చిందిరా. అవునా? ఏం చేసిందిరా? ఇన్ని రోజులు నాతో తిరిగి ఇప్పుడు వాళ్ళ నాన్న చూపించిన సంబంధం చేసుకుంటుందంట. అవునా? సర్లే, చిన్నపిల్లలా ఏడ్చకు, చూడ్డానికి అసహ్యంగా ఉంది. సర్లే ఇక్కడ ఉండు, తినడానికి ఏమైనా తీసుకొస్తాను. బాగైంది ఎదవకి. ఆ పిల్ల కోసం ఎంత సతాయిచ్చాను నన్ను. ఆహా, మై హార్ట్ అంట. లవర్ ఏమో. మన లవ్ ఎలాగో చెడదొప్పింది, వీడిని కూడా చెడదొప్పితే ఓపెన్ అయిపోతుంది. లేకుంటే మనం సింగిల్ ఉండాల్సి వస్తుంది. దాన్ని చెప్తా. ఎవరో మై హార్ట్ ఫోన్ చేసింది. అవునా? ఎప్పుడురా? లవరా? అవునరా, ఇదేపటి నుంచి? ఈ మధ్య సెట్ అయిందిరా. వాయబ్బా, ఇదంతా సిగ్గే. సర్లే, నా విషయం వదిలే, నీ విషయం ఏమైందిరా? అసలు అమ్మాయిలే నమ్మకూడదురా. మనతో తిరిగినంత వరకు తిరిగి లాస్ట్కు వాళ్ళ నాన్న చూపించిన సంబంధాలు చేసుకొని పోతారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నీకే మీ పాప హ్యాండ్ ఇచ్చింది అనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఇయ్యదురా, నా లవర్ అట్లా హ్యాండ్ ఇయ్యదు. అట్లా కాదు, ఇచ్చింది ఫర్ సపోజ్ ఊహించుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? తిడతారా? నేను బాగా వాడికేందిరా, వాడికినంత వరకు వాడుకొని హ్యాండ్ ఇచ్చింది, అప్పుడు నువ్వేం చేస్తావు? తిడతారా? ఫుల్ తిడతారా? ఇప్పుడు ఫర్ సపోజ్ ఆ అమ్మాయి అట్లా వాడుకొని నేను వదిలేసిన తర్వాత నీకు ఫోన్ చేసింది, అప్పుడు నువ్వేం చేస్తావు చెప్పు? బాగా తిడతారా? ఇంకా తిడతారా? ఇదిగో ఫోన్ తీసుకో. ఎక్కడున్నావే దొంగ ముఖం దానా? నేను లవ్ చేయడమే ఎక్కువ, నన్నే వదిలేస్తావా? నీ ఫేస్ కి నేనే ఎక్కువ. వాష్ బేసిన్ లో చేపలు పట్టుకునేవు దొంగ ముఖం దానా. ఏదో మా జగన్నాథం గారి దయ వల్ల నాకు ఇప్పుడే జ్ఞానోదయం అయింది. ఇంకోసారి నాకు ఫోన్ చేసావనుకో, మా జగన్నాథం గారితో నీ తద్దిదానికి ముహూర్తం పెట్టిస్తా. మనం హ్యాపీ. హలో హలో, జగన్ స్పీకింగ్. కీర్తి. నో జగన్. చెప్పు కీర్తి. నువ్వు ఇవాళ మార్నింగ్ నా పెళ్లికి ముహూర్తం పెట్టావు కదా, అది నాకు నచ్చలేదు. ఇంకో ముహూర్తం పెట్టమంటావా? నేను లవ్ లో ఉన్నాను రా. ఉంటే అయిపోయిందిరా, నేను లవ్ లో ఉన్నాను. నాకు పెళ్లి అంటే లవ్ ఇష్టం చేస్తున్నావా? లేదు. చెప్పు. పెళ్లి అంటే నాకు ఇష్టం లేదు. నేను ఇంట్లో నుంచి పారిపోతున్నా. నేనున్నాలే, నేను లేకపోతలే. మధ్యాహ్నం వచ్చేసి. సరే, నేను వచ్చేసిన రెడీగా ఉంది. ఎవర్రా? కీర్తిరా.
రే ఇంతసేపు అమ్మాయి నమ్మ కూడా అది నీతి కథలు చెప్పేవారా నాకు. మస్తు చెప్తాం, నువ్వు బ్రేకప్ చేసుకుంటే నన్ను ఏం చేయమంటావు? పోయేస్తా రే. ఒకటి చెప్తా గుర్తుంచుకో, ప్రేమించడం ఆనందం, ప్రేమించబడ్డం అదృష్టం. ఆ రెండు నీకు లేవు. ఉంటా. దేవుడా, నేను నా కొడుకు నా దూల తీర్చేస్తాడు. హలో కీర్తి, నేను మీ ఇంటి పక్కన ఉన్నా, వచ్చే పోదాం. ఎలా రావాలి? అదే మిచ్చనేసా, వచ్చే పోదాం. సరే. అబ్బా అరే ఏదో సౌండ్ వస్తుంది. రే పంతులుగా మా అమ్మాయి ఎత్తుకోతున్నాయంట్రా. ఏ పొరా పోస్కి. సార్ సార్, ఏమైందిరా? ఆ పంతులు కూడా అమ్మాయి గారు లేపకపోయినాడు అయ్య గారు. సరే మేము వెళ్ళిపోతాం, నువ్వు వెళ్ళి. ఆ? ఒరే జగన్నాథం, అమ్మాయి ప్రేమించింది అనగానే పంచెత్తుకొని పరిగెత్తడం కాదురా. ఆ అమ్మాయి ఎవరిని ప్రేమించింది, ఎందుకు ప్రేమించింది అనేది తెలుసుకోవాలి. అయినా తప్పు అమ్మాయిది కాదులే, సునీల్ గాంధీ. అరే సునీల్గా, హీరో నువ్వే అని చెప్పి బంగారం లాంటి హీరోయిన్ నువ్వు లేకపోయినావేమ్రా? ఈ డైరెక్టర్లనే నమ్మకూడదు, లాస్ట్కి ఏదో టిస్టులు పెడుతుంటారు. అయ్యారు వాడయ్య గారు అమ్మాయి గారు లేకపోయింది. క్యారెక్టర్ నేను ఇంకా చెప్పలే. అంతేనా?